నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురుజీ. నమస్తే గురుజీ. గురుజీ, మనకి వైశాఖ మాసం వస్తుంది అంటే ఆది గురువు శంకరాచార్యులు జయంతి, అలాగే రామానుజుల జయంతి, ఇద్దరు జయంతులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ ఇద్దరు కూడా లోక కళ్యాణార్థం జీవన మనుగడ ఎలా ఉండాలి, జీవి ఎలా మనుగడ సాగించాలి అనే దానిపైన ఇద్దరు కూడాను పాటుపడ్డారు. అయితే వీళ్ళ జయంతి మనకి వైశాఖ మాసంలో ఏ తిథిలో వస్తుంది? దీన్ని ఈ రోజు మనం చేయాల్సిన పనులేంటి? అమ్మ, మంచి ప్రశ్న అడిగారు తల్లి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరాచార్యులు కనీసం ఒక 2000 సంవత్సరాల క్రితము మన భారతదేశంలో పోట్లాటలు, కులము మతము అనేటువంటి ఒక మత పోరాటాలు ఎక్కువగా అయినాయి. అంటే నేను విష్ణుమూర్తినే పూజిస్తాను, నాది వైష్ణవ మతము. నేను శివుణ్ణే పూజిస్తాను, నాది శైవ మతము. మీ దేవుడు కాడు, మావాడే దేవుడు అని చెప్పి ఇటు వైష్ణవులు ఇటు శైవులు, వీళ్ళు కాకుండా గాణాపత్యులు, గణపతే ముఖ్యమైనటువంటి దేవుడు, మీరెవ్వరు దేవుళ్ళు గారని చెప్పి గాణాపత్యులు అనేటువంటి ఒక మతం ఒకటి బయలుదేరింది. సౌరమతం అనేటువంటి ఒకటి బయలుదేరింది. సౌరమతం అంటే సూర్యుడు, మన కంట కనబడేటువంటి వాడు సూర్యుడు ఒక్కడే కదా, ఆ సూర్యుడే సమస్త జీవులకు ఆధారము, ఆ సూర్యుడే భగవంతుడు. వీళ్ళెవరు? నారాయణ విష్ణుమూర్తి గాడు, శివుడు కాదు, గణపతి గాడు, ఎవడు కాడు, సూర్యుడు ఒక్కడే దేవుడు అని ఒక మతస్థుడు. ఆ తర్వాత వీళ్ళెవ్వరు గారు, అందరికంటే ఆదిశక్తే ముందు, ఆమె శక్తి వల్లనే అందరూ జన్మించారు కాబట్టి శాక్తేయం అని చెప్పి శక్తి మతం. కొందరు కాళికాదేవి, కొందరు లలితాదేవి, కొందరు బాలా త్రిపుర సుందరి, కొందరు చండి, కొందరు చాముండి అని చెప్పి ఇట్లా 5-6 రకాల జనాలు తయారైనారు. నాది గొప్ప అంటే నాది గొప్ప. అది ఎంతవరకు వచ్చిందంటే పోట్లాటల వరకు వచ్చింది, కొట్టుకునేంత వరకు వచ్చింది. ఆ సమయం అంత బలవత్తరంగా తయారైపోయింది. నాది శైవ మతము, నారాయణ అనొద్దు. శైవమతం వాడు శివ అనాలే కానీ విష్ణు అనొద్దు, నారాయణ అనొద్దు. నారాయణ వైష్ణవ మతస్థుడు శివ అనడానికి వెళ్ళాడు, వాడిని బహిష్కరించడం, వాడికి తిండి పడుకు, గ్రామ బహిష్కరణ, దేశ బహిష్కరణ, ఇంతవరకు వచ్చేటటువంటి ఒక సమయం ఉంది, ఆసన్నమైంది. అప్పుడు సాక్షాత్ కైలాసాధిపతి అయిన పరమేశ్వరుడు కేరళలో కాలడి అనేటువంటి ఒక నగరం, అది పూర్ణా నది ఒడ్డున ఉంది. ఆ పునః కాలడి నగరంలో ఆర్యాంబ శివగురువులైనటువంటి ఒక దంపతులకు వైశాఖ శుద్ధ చవితి నాడు జన్మించాడు. పంచమి నాడు, వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించాడు. మనకి ఈ సంవత్సరం 30 తారీఖు నాడు మన అక్షతది అవుతుంది. 15వ తారీఖు నాడు మనకు మే నెల 15వ తారీఖు, మే నెల 2వ తారీఖు నాడు శంకర జయంతి అవుతుంది. శంకర జయంతి వచ్చి అతనికి 32 సంవత్సరాల వయస్సులోనే, అయితే అతని సంవత్సరాలు 8 సంవత్సరాల వయసే, పుట్టుకతో 8 సంవత్సరాల వయసే. కానీ యమధర్మరాజు కొంత వయస్సును, పరమేశ్వరుడు కొంత వయస్సును ఇలా ఇస్తూ అతనికి 32 సంవత్సరాల వయసును ప్రదానం చేశారు. ఓకే, జగద్గు శంకరులకు. ఇతను చిన్నతనంలోనే 7 ఏళ్ల వయస్సులోనే సన్యాసం తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. 7 ఏళ్ల వయసులోనే, చిన్నతనం నుంచి అతను లీలలే. 5 సంవత్సరాలు వచ్చినప్పుడు పుట్టగానే తండ్రి చనిపోయాడు, శివగురువు చనిపోయినాడు. తల్లి పాపకంలో ఆర్యాంబ యొక్క ప్రాపకంలో పెరుగుతూ వచ్చాడు. ఇలా పెరుగుతూ వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాల పిల్లగాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏమీ లేవు. చిన్నపిల్లవాడు, బాలుడు, 5 సంవత్సరాల వయసువాడు భిక్షకు వచ్చాడు కదా అని చెప్పి ఆ కుటుంబీలకు, ఆ ఇంటి యొక్క ఇల్లాలు బాధపడి ఇల్లంతా వెతికితే ఒక ఉసిరికాయ దొరికింది, చిన్నది. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఆ బాలశంకరుని యొక్క బొడిలో వేసింది. నాన్న, ఇంతకంటే నా దగ్గర ఎక్కువ ఏం లేదు, క్షమించు అని చెప్పి కాళ్ళు పట్టుకొని ఏడ్చింది ఆ బ్రహ్మచారిని. అప్పుడు శంకరుడు అమ్మవారికి, ఆ ఇంటికి ఆ అమ్మవారిని ప్రార్థించుకొని ఆ అమ్మవారి యొక్క కృప వల్ల బంగారు ఉసిరికాయల వర్షం కురిపించాడు. కనకధార స్తోత్రం, కనకధార స్తోత్రం చెప్పాడు జగద్గురు శంకరుడు. 5 సంవత్సరాల వయసు. అప్పటికి అక్కడికి విద్య లేదు, ఇంకా విద్య లేదు. సాక్షాత్తు జగద్గురు శంకరుడే కదా, ఆ శంకరుడే శంకరాచార్యులుగా పుట్టాడు.
అప్పటికి విద్య లేదు. అయినా 5 సంవత్సరాల వయసులో కనకధార స్తోత్రాన్ని చెప్పి బంగారు ఉసిరికాయల వర్షం ఆ ఇంట్లో కురిపించాడు. అటువంటి మహానుభావుడు శంకరుడు. అయితే ఇక్కడ రహస్యం ఏముందంటే ఆ లక్ష్మీదేవి మొట్టమొదటి శ్లోకానికే సంతోషపడిందట. సంతోషపడి వరమియాలని చెప్పి అనుకుందట. ఆ బ్రాహ్మడికి ఉసిరికాయల వర్షం కురిపించాలని చెప్పి అనుకుందట. కానీ ఆమెకు తృప్తి కాలేదట ఆ లక్ష్మీదేవికి. శంకరుడు ఒకటే శ్లోకం చెప్పాడు, నాకు తృప్తి కాలేదు అని చెప్పి ఇంకెన్ని చెప్తారో చెప్పని అని చెప్పి ఊరుకుందట. 32 శ్లోకాలు చెప్పాడు. అబ్బా, నాన్ స్టాప్గా. 5 సంవత్సరాల అబ్బాయి శంకరుడు. అప్పుడు కనకధార వర్షంతో కనకధార వానిట్లో పడింది. అటువంటి భక్తి తన్మయుడు, అటువంటి భగవంతుని యొక్క స్వరూపం శంకరుడు. ఆ ఇల్లాలు అట్టి భగవద్భక్తి ఉన్నటువంటి ఒక తల్లి. అలాంటి ఒక మనస్సుతో పూజ చేయమని చెప్పాడు భగవంతుడు. అందుకే కనకధార స్తోత్రం చదివితే నాకు బంగారం వస్తుందని చెప్పి అందరం చదువుతున్నాం. నేను చదువుతున్నాను, నువ్వు చదువుతున్నావు, అందరూ చదువుతున్నాం. మనకు రాలే అంటే మన మనస్సులో కోరికలతో పూజ చేస్తున్నాము. ఆ తల్లి ఇల్లంతా వెతికి ఏ కోరిక లేకుండా ఉన్న ఒక్క ఉసిరిక, అది కూడా ఎప్పుడు తెల్లవారితే ద్వాదశి నాడు పారణ చేసుకోవాలి. ఏదన్నా ఒకటి తినాలి ద్వాదశి గడియలు రాగానే. తినడానికి ఉంచుకున్నటువంటి ఒక ఉసిరికాయను కూడా తీసి స్వామివారికి ఇచ్చేసింది. అప్పుడు మరి భగవంతుడు అంత త్యాగం చేసినప్పుడు భగవంతుడు కరుణించాడా? అలా అయింది. ఆ తర్వాత ఆర్యాంబరు తల్లితో పోట్లాడి స్వామివారు కూడా అబద్ధం ఆడాడు సన్యాసం స్వీకరించడానికి. పూరా నదిలో దిగి అమ్మ నన్ను మొసలు పట్టుకుంది అని చెప్పేటాడు. నిజంగానే మాయా మొసలు వచ్చి పట్టుకుంది స్వామివారిని. నువ్వు సన్యాసం తీసుకుంటే నేను సన్యాసం తీసుకుంటే కానీ అది విడిచేటట్టు లేదమ్మా, నాకు సన్యాసానికి ఆజ్ఞేయమన్నాడు 7 సంవత్సరాల అబ్బాయి. అది తల్లి ఆజ్ఞ లేనిది, పెళ్ళైన తర్వాత భార్య ఆజ్ఞ లేనిది సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు. అవును. మరి తల్లి ఆజ్ఞ కావాలిగా. పెళ్ళంటే కాలేదు, చిన్నపిల్లవాడు, మరి తల్లి ఆజ్ఞ కావాలి కదా. అమ్మ నువ్వు ఆజ్ఞిస్తే కానీ నన్ను మొసలు వదిలిపెట్టరు, నన్ను లాగేస్తుంది, నన్ను మింగేస్తుంది అన్నాడు. అల్లరి చేస్తున్నాడు శంకరుడు. అప్పుడు సరే నాయన అంది. మాయా మొసలి కదా, మొసలి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెంబడే సన్యాసం తీసుకున్నాడు. తల్లి ఏడ్చింది ఆర్యాంబ. అమ్మ నువ్వు బాధపడుతు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ దగ్గరికి నేను వస్తాను. అసలు నిజంగా రావడానికి సన్యాసి మళ్ళీ తన ఊరికి రావడానికి, తన ఇంటికి పోవడానికి వీల్లేదు. కానీ ఒక్క శంకరులకు మాత్రమే ఆ ఆజ్ఞ. అమ్మ నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను, నీ కార్యక్రమాలన్నీ కూడా నేనే చేస్తానన్నాడు. అదేవిధంగా చేశాడు శంకరుడు. ఆ తర్వాత దేశాటన చేశాడు. ఎంత భగవంతుడైనా గురువు కావాలి కదా. అవును. గురువు లేని విద్య గుడ్డి విద్య. అదేంటే గుడ్డి విద్య అని కాదు, 5 సంవత్సరాల వయసు వాడే కనకధార స్తోత్రం చెప్పినటువంటి వానికి మళ్ళీ గురువు ఎందుకు? కానీ గురువుగారు నుంచి వెళ్ళాడు. ఇతను తన ముందు తన ఆత్మ ప్రకారంగా సన్యాసం తీసుకున్నాడు, శాస్త్ర ప్రకారంగా సన్యాసం తీసుకోలేదు. శాస్త్ర ప్రకారంగా సన్యాసం తీసుకోవాలి. రెండవది గురువుగారు కావాలి మంత్రోపదేశానికి. భగవంతునికే మంత్రోపదేశం. అతను గౌడపాదుడు అనేటువంటి ఒక మహానుభావుని దగ్గరికి వెళ్ళాడు. ఓకే. అతను గురువుగా స్వీకరించాడు. ఆ గురువుగారే ఆశ్చర్యపడ్డాడు. సాక్షాత్తు భగవత్ స్వరూపం శంకరునికి నేను విద్య నేర్పించేదండి, సర్వ విద్య ఈశాన సర్వ విద్యానం, ఈశ్వరుడే సకల విద్యల కలికారి, అతనికి నేను విద్యనిచ్చేదేంటి, చెప్పేదేంటి అనుకున్నాడు. కానీ మంత్రోపదేశం చేసి సకల విద్యలు నేర్పించాడు. క్షణంలో వచ్చాయి సకల విద్యలన్నీ. అక్కడి నుంచి దేశాటనం ప్రయాణం చేశాడు జగద్గురు శంకరుడు. వెళ్ళి ఈ 5 మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 మతాల వారికి పెద్ద పెద్ద పండితులతో, మహామహా కొమ్ములుగినటువంటి ఒక పండితులతో కూడా స్వామివారు పోట్లాడి వాళ్ళతో గెలిచి సర్వమత సమన్వయము, భగవంతుడు 10 మంది భగవంతుడు లేరు, ఏకో దేవా కేశవోవా శివోవా, దేవుడు ఒక్కడే, రూపాలు 10, మానవులు ఒక్కటే, రూపాలు 10 అని చెప్పి దాన్ని నిర్ణయం చేశాడు. ఓకే. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎలా ఉండో వాడికి కనబడడు. మనము కల్పించుకున్నటువంటి ఒక రూపాలు, నేను శివుడు అంటున్నాను, అదే దేవుని నేను శివుడు అంటున్నాను, అదే దేవుని మీరు విష్ణు అంటున్నారు, అదే దేవుని అతను గణపతి అంటున్నాడు, ఒక ఆయన సూర్యుడు అంటున్నాడు. కానీ దేవుడు ఒక్కడే, వేరే మంత్రి లేరు. దీన్ని అద్వైతము, 2 అనేటువంటిది లేదు. జీవాత్మ పరమాత్మ వేరే వేరే కాదు. జీవాత్మనే పరమాత్మ, పరమాత్మనే జీవాత్మ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక వేదాంతంలోకి దిగి చెప్పి మొత్తము భారతదేశాన్ని మొత్తము 3 సార్లు కాలినడకతో ప్రయాణం చేశాడు. 32 సంవత్సరాల వయసు లోపల స్వామివారు ప్రయాణం చేసి
అప్పుడు జగద్గురు శంకరాచార్యులు అన్నారు. ఆ తర్వాత కాశ్మీరంలో సర్వజ్ఞపీఠం ఉంటుంది. భారతదేశం మొత్తానికి కాశ్మీరంలో జగద్గురు పీఠము సర్వజ్ఞపీఠం. దానికి 3 ద్వారాలు తెరుచున్నాయి. అక్కడ 3 సర్వజ్ఞులు ఉన్నారు. నాలుగవ ద్వారం తెరవలేదు. దక్షిణ దిక్కు ఉండబడేటువంటి ఒక ద్వారము, ఉత్తరం దిక్కు ఉండబడేటువంటి ఒక ద్వారము మూసే ఉంది ఎప్పుడు కూడా. అక్కడికి కావాల్సినటువంటి వాడు గొప్పవాడు కావాలి. అంతవరకు ఏ పండితులు కూడా ఎవరు కూడా దాన్ని ఆ సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినటువంటి వాళ్ళు లేరు. అప్పుడు జగద్గురు శంకరులు ఆ కాశ్మీరానికి వెళ్ళి అక్కడ పరీక్షలో కూర్చున్నాడు. అక్కడ మహామేధావి, అక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తి కూడా మహామేధావి, శంకరుని కంటే కూడా ఎక్కువ మేధావి. అన్ని విద్యలలో అతన్ని ఓడించాడు జగద్గురు శంకరులు. మెడలో పూలమాలలు వేశారు. పూలమాల ఎవరి మెడలో పూలమాల వాడిపోతే వాడు ఓడిపోయినట్టు అని చెప్పారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క మెడలో పూలమాల వాడిని శంకరులు గెలిచినట్టే కదా. కానీ ఎంబడి అతని భార్య, ఆమె సాక్షాత్ సరస్వతీదేవి, ఆమె వచ్చి భర్తలో సగం శరీరం నాది, నా భర్తలో మెడలో పూలమాల వాడిపోయి ఉండొచ్చు, కుడి పక్కనే వాడిపోయింది, ఎడమ పక్క వాడలేదు, ఎడమ పక్క స్త్రీ, పురుషునికి ఎడమ పక్క నేను భార్యను, కాబట్టి నన్ను ఓడించండి అని చెప్పి శంకరులకు కూడా దొరకనటువంటి ఒక ప్రశ్న వేసింది. స్త్రీని వర్ణించమంది. అసలే సన్యాసి, చిన్నతనం నుంచి సన్యాసి, తల్లిని తప్ప వేరే స్త్రీని కన్నెత్తి చూడలేదు. అలాంటి స్త్రీని, సాక్షాత్కారంగా స్త్రీని ఆపాదమస్తకం వర్ణించమని చెప్పింది. ఏం చేయాలి శంకరునికి తెలవలేదు. 3 రోజుల గడువు అడిగాడు. సరే 3 రోజులు గడువిస్తానండి. పరకాయ ప్రవేశం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక దేశానికి ఉన్నటువంటి ఒక రాజు చనిపోతే ఆ రాజు శరీరంలో ప్రవేశి రాజు భార్యను నఖశిఖ పర్యంతం చూసి తన శరీరాన్ని ఒక దగ్గర గుహలో పెట్టి ఆ గుహకు రక్షణ పెట్టి ఆ భార్య మా రాజుగారి యొక్క శరీరంలో ప్రవేశించి ఆ రాజుగారి యొక్క భార్య యొక్క స్త్రీని కూలంకషంగా చూసి 3వ నాడు వచ్చి ఇక్కడ అక్కడ చెప్పింది సౌందర్యలహరి. ఓకే, స్త్రీని వర్ణించడము జగద్గురు శంకరులు చెప్పినటువంటిది ఒక సౌందర్యలహరిలోనే. స్త్రీని మొత్తం ఆపాదమస్తకం, కాలి గోటి నుంచి తల వెంట్రుక వరకు వర్ణించాడు. ఒక్క 3 రోజులలో సెలవు తీసుకొని 3వ నాడు వచ్చేసి మొత్తం ఆ స్త్రీని మొత్తం స్త్రీ ఎలాగుంది మొత్తం వర్ణించాడు. మరి శంకరుడు ఇప్పుడు ఏమంటారంటే, శంకరుడు 3 రోజులు వెళ్ళి ఆ రాజుగారి యొక్క శరీరంలో వాడి రాజు భార్యతో క్రీడించాడు, అతను సన్యాసి కాడంటారు. రాజు భార్యతో క్రీడించలేదు, అక్కడ ఉన్నాడు. స్త్రీని ఇంతవరకు స్త్రీని చూడలేదు, నడక చూడలేదు, స్త్రీ ఎలా ఉంటుంది చూడలేదు. అలాంటి శంకరుడు ఆ ఇంట్లో రాజుగారి యొక్క శరీరంలో ప్రవేశించి నేను దీక్షలో ఉన్నానని చెప్పి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఆ రాజుగారి భార్య అక్కడెక్కడ తిరుగుతూ స్వామివారికి ఎదురుగా కూర్చుంది. నఖశిఖ పర్యంతం తన మనసులో ఊహించుకున్నాడు. అంతే, సాక్షాత్తు అతను శంకరుడు చేసేటువంటి ఒక రాజరాజేశ్వరి దేవి ఎదురుగుండా కనబడింది, రూపాన్ని మొత్తం చూపించింది. అప్పుడు వచ్చి ఆమెకు శివ శక్త్యాయుక్తో యది భవతి, ఇది మొట్టమొదటి శ్లోకం సౌందర్యలహరిలో. అమ్మా, నువ్వు లేని పరమేశ్వరుడు లేడమ్మా, పరమేశ్వరుని శక్తి లేదు, శక్తి లేకపోతే జీవుడు బతకలేడు, అతన్ని వదిలిపెట్టి పోకో అని చెప్పాడు. ఓకే, అక్కడి నుంచి మధ్యాహ్న శ్రీచక్ర వర్ణన అవి అన్నీ చెప్పుకుంటూ 100 శ్లోకాలు చెప్పాడు. ఆ అమ్మాయి ముందు తల వంచుకుంది, ఓడిపోయానని చెప్పి ఒప్పుకుంది. అప్పుడు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించాడు జగద్గురు శంకరులు. ఆ తర్వాత భారతదేశంలో 4 దిక్కుల 4 పీఠాలు పెట్టాడు. తన శిష్యులు 4 శిష్యులను వాటికి ఆస్థాన పండితులుగా, ఆస్థాన సిద్ధాంతులుగా పండితులుగా చేశాడు. చేసి మీరు ధర్మాన్ని పరిపాలించండి, రాజ్యాన్ని కాదు ధర్మాన్ని పరిపాలించండి, సాంప్రదాయాలను పరిపాలించండి, ఈ పీఠాలను పరిరక్షించండి అని చెప్పి ఈ 5 మతాలన్నిటిని ఏకమతంగా చేసి ప్రతివాడు తనకిష్టం వచ్చిన పేరుతో భగవంతుడిని సేవించుకోవచ్చు. ఏ పేరుతో సేవించినప్పటికైనా భగవంతుడు ఒక్కడే. ఆకాశాత్ ఫలితంతోయం యథాగచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారం కేశవం ప్రగచ్చతి. ఆకాశం నుంచి 1000 బిందువులు భూమి మీద పడుతున్నాయి. బిందువులన్నీ ఇనికి తిరిగి సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసిన తర్వాత ఏ బిందువు నాగారం నుంచి పడింది, ఏ బిందువు హైదరాబాద్ నుంచి పడింది గుర్తుపడుతున్నామా? లేదు కదా. అలాగే నీరు ఒకటే,
కానీ ఆకాశం నుంచి 1000 బిందువులు పడ్డప్పటికీ సముద్రంలో కలిసేటప్పటికీ ఏక బిందువు అయిపోతుంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే భాషించే విధంబున సూర్యుడు ఒక్కడే 10 కుండలలో నీళ్లు పెట్టే 10 మంది సూర్యుడు కనబడుతున్నారు. ఆ నీళ్ళన్నీ ఒకటే కుండలో పోస్తే ఒకటే సూర్యుడు కనబడుతున్నాడు. ఆ నీరు గురించి తీసేస్తే ఆకాశంలో ప్రత్యక్షమైన సూర్యుడు ఒకటే కనబడుతున్నాడు. అదేవిధంగా మనలో ఇక్కడ ఉన్న మన 4-5 మనం చేస్తున్న దాంట్లో రూపాలు వేరు, ఆత్మ ఒకటే. నిన్నెందుకు అమ్మాని నేను పిలుస్తున్నాను, నువ్వు నన్నెందుకు గురువు గారు అని పిలుస్తున్నాను, ఇది ఏ జన్మల బంధమో. అదేవిధంగా భగవంతుడు వేరే వేరే కాదు. ఎవరికి ఇష్టం వచ్చేటువంటి ఒక భగవంతుని, ఎవరికి ఏ పేరుతో ఇష్టం ఉంటే ఆ పేరుతో భగవంతుని పూజించుకోవచ్చు. అందుకే పంచాయతన పూజ అని చెప్పాడు. పంచాయతన పూజ ఆ పంచాయతన పూజలో శివుడు, విష్ణుమూర్తి, గణపతి, సూర్యుడు, తర్వాత అమ్మవారు, ఈ 5గురిని పంచాయతన పూజ అని చెప్పి ఒకటి కొత్తగా నిర్మాణం చేసి దాన్ని ప్రచారం చేశాడు. ఇప్పుడు చాలామంది బ్రాహ్మణులు పంచాయతన పూజ చేసుకుంటారు, శివమతస్థులనే కాదు, చాలామంది స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు మేమంతా కూడా పంచాయతన పూజ చేసుకునేటువంటి వాళ్ళం. ఇందులో మా దేవుడు వైష్ణవము శివము అనేటువంటిది లేదు. ఇలా చేసినటువంటి వాడు జగద్గురు. అతనికి జగద్గురువు అయినాడు. ఈనాడు కూడా అతను చతురామ్నాయాలు 4 ఆమ్నాయాల పీఠాలు పెట్టాడు. 4 ఆమ్నాయ పీఠాలు ఈనాటికి కూడా అదే ధర్మ ప్రకారంగా అదే ధర్మంగా ఉంటున్నారు. వాళ్ళు చెప్పినటువంటి వేద ప్రకారంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక శాస్త్రమే ధర్మశాస్త్రం. అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అదే అద్వైత సిద్ధాంతం ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నది. ఇది జగద్గురు శంకరులు మనకు రేపు 2వ తారీఖు నాడు పంచమనాడు. ఇంకా రెండో విషయం అడిగారు మీరు, రామానుజాచార్యుడు. ఇతను విశిష్టాద్వైతం. ఇతను కూడా వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించాడు. ఓకే. జగద్గురు శంకరులేమో కేరళలో పుట్టాడు. రామానుజాచార్యులేమో తమిళనాడులో పెరంబదూర్ అనేటువంటి ఒక గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచి విష్ణుమూర్తి భక్తుడు. ఆ తర్వాత దగ్గరలో ఉండబడేటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు విష్ణుమూర్తి యొక్క పూజలు అవి చేసుకునేటువంటి ఒక వ్యక్తి. ఇతను గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకున్న తర్వాత విష్ణువు ఒక్కడే గొప్ప, విష్ణువు తప్ప ప్రపంచంలో వేరే ఏం లేదు, అది విశిష్టాద్వైతం. విష్ణువు ఒక్కడే గొప్ప, ఇంకోటి వేరే ఏం లేదు, ఇక పరమాత్మ జీవాత్మ అని చెప్పుకుంటూ వచ్చాడు. నారాయణుడు ఒక్కడు తప్ప వేరే లేదు. మంత్రాలన్నీ ఎందుకు రహస్యంగా పెట్టాలి? రహస్యంగా పెట్టడానికి వీల్లేదు. గురువుగారు వద్దంటున్నా, ఎవరు వద్దంటున్నా వినకుండా ఈ రామానుజాచార్యుల వారు దేవాలయం పైన శిఖరం పైన నిలబడి, దగ్గరలో ఉన్న దేవాలయం శిఖరం పైన నిలబడి అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికీ కూడా ఉపదేశించేశాడు. అష్టాక్షరి మంత్రం నారాయణ గురువుగారు వద్దురా అలా చెప్పకూడదు, రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలని చెప్పి గురువుగారు అంటున్నా గ్రామస్తులందరినీ కూడా పెరంబదూర్ గ్రామంలో ఉండబడేటువంటి ఒక గ్రామస్తులందరినీ పిలిచి నిలబెట్టి కుల మత వర్గ భేదాలు లేకుండా, స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరినీ కూడా దేవాలయం నిలబెట్టి దేవాలయం శిఖరం పైకెక్కి అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ ఉపదేశించాడు. ఓకే. అలా రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని పెట్టాడు. అతనికి రంగనాయకులు తమిళనాడులో ఉండబడేటువంటి శ్రీరంగాపురం రంగనాయకుల యొక్క ఇది అక్కడే తపస్సు చేసి విశిష్టాద్వైతాన్ని పెంపొందింపజేసి జీవాత్మ పరమాత్మని ఎదురుగా ఉండబడేటువంటి ఒక పరమాత్మను కనుక మనం సేవించినట్టయితే జీవాత్మ ధన్యమవుతుంది. ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలిసిపోతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు రామానుజాచార్యుల వారు. ఓకే. చెప్పుకుంటూ జీవాత్మను పరమాత్మలో లీనం చేసుకోవాలి. అదే విశిష్టాద్వైతం. అద్వైతం అంటే రెండు లేవని చెప్పి శంకరులు చెప్పారు. ఇతను విశిష్టాద్వైతం. పరమాత్మలో మనం లీనం కావాలంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక విగ్రహానికి పూజ చెయ్యి, తపస్సు చెయ్యి. ఈ దేహాన్ని, ఈ యొక్క ఆత్మను ఆ ఆత్మలో కరమై, ఆత్మ పరమాత్మ, పరం అంటే గొప్ప అనేటువంటిది. ఈ ఆత్మను గొప్పలేనటువంటి ఒక ఆత్మలో ఏకాత్మగా ఉన్నటువంటి ఒక నారాయణమూర్తిలో కలిపేసుకో, నిరంతరము నా అష్టాక్షరి మంత్రాన్ని జపించు అని చెప్పి ఎన్నో చెప్పినటువంటి వాడు రామానుజాచార్యుల వారు. ఈ విధంగా రామానుజులు ఇటు శంకరులు ఇద్దరు కూడా వైశాఖ శుద్ధ పంచమి నాడే ఉద్భవించి లోకాన్ని కాపాడారు. ఆ తర్వాత 3వ మతం ఇంకోటి మధ్వమతం అని వచ్చింది. ఆ మధ్వమతంలో జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. మధ్వమతంలో దేవుడు వేరు, జీవుడు వేరు.
అని చెప్పుకుంటూ వాళ్ళు ద్వైతాన్ని పెంచుకుంటూ వాళ్ళు కూడా విష్ణుమూర్తిని సేవిస్తూ వచ్చారు. ఓకే. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి మఠం ఉంది మంత్రాలయంలో, మన తమిళనాడులో ఉత్తరాది మఠం అని చెప్పి ఉంది, కర్ణాటకలో ఉత్తరాది మఠం హుబ్లీలో, ఇక్కడ ఇట్లా ఉన్నాయి. వాళ్ళంతా కూడా మధ్వ మతస్థులు. వాళ్ళు ఇటు కొంతమంది శివుని కూడా పూజిస్తారు, కానీ ఎక్కువగా విష్ణుమూర్తిని సేవ చేయడం అనేటువంటిది ఉంటుంది. ఇట్లా మూడు అద్వైతము, తర్వాత ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, మధ్వమతస్థులు. మధ్వమతస్థులు వాళ్ళు ఎక్కువగా బ్రాహ్మలకే ఇంపార్టెంట్, ఇతరత్ర వాళ్ళకు మంత్రోపదేశాలు ఇవ్వరు. ఒక్క బ్రాహ్మడికి మాత్రమే. అతను కూడా పూజా పునస్కారాలు చక్కగా చేసుకుంటున్నారా లేదా ఇవన్నీ కూడా అన్నీ చూసి, అంటే సామాన్యంగా ఏ గురువు గారు మంత్రోపదేశం చేసినా కానీ కొన్ని పరీక్షలు పెట్టిన తర్వాతనే మంత్రోపదేశారు. ఈనాడుగా ఉన్నట్టు నా బహిర్గతంగా మంత్రోపదేశాలు ఉన్నాయి. నా గురువుగారు శ్రీ విద్యా దీక్ష చేయాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపెట్టారు నన్ను. ఆ తర్వాత అమ్మవారి యొక్క దీక్ష ఇచ్చారు. ఈ అమ్మవారే ఈనాడు నన్ను రక్షిస్తూ ఉంది. ఈ విధంగా మధ్వమతం వచ్చింది. అయితే ముఖ్యంగా వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరులు రామానుజులు ఒకే తిథి నాడు ఒకే దాంట్లో వెలుగొందారు కాబట్టి ప్రపంచానికి జగద్గురువులైనారు, ఆదర్శమూర్తులై నిలిచారు తల్లి. ఆనాడు ఈ గురువుగారికి మనం గురు పూజలు చేసుకుంటే, ఎవరికి వైష్ణవులు అంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోండి, రామానుజాచార్యులకు పూజ చేసుకోండి, శైవులు ఇటు శంకరాచార్యులకు అద్వైత శంకరాచార్యులకు పూజ చేసుకోవచ్చు. గురువుగారి యొక్క పూజ చేసుకొని గురుదక్షిణలు సమర్పించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే ఆ జగద్గురువులు మనలో ఉండబడేటువంటి ఒక కల్మషాన్ని, ఇక్కడ చూడండి ఒక రహస్యం ఏంటంటే, జగద్గురు శంకరులు సాక్షాత్ కైలాసంలో ఉండే శంకరులు, రామానుజులు ఆదిశేషుడు అవతారం. శంకరునికి వేరే అని చెప్పి మనం అనుకుంటున్నాం, పోట్లాడుతున్నాం, కానీ ఆదిశేషుడు శంకరుని దగ్గర ఉండేవాడే కదా. శంకరుడు పన్నగభూషణుడే కదా, పాములు మెడలుకొని తిరిగేవాడే కదా. విష్ణుమూర్తి కూడా పాము పైన పడుకునేవాడు కదా. ఆ విష్ణుమూర్తి పడుకునే ఒక సర్పం ఏదైతే ఉందో ఆదిశేషుడు, ఆ ఆదిశేషుడే రామానుజాచార్యుడు, శివుడే శంకరాచార్యులు. ఈ విధంగా మనకన్నీ కూడా మనకు తెలుపుకుంటూ మనలో మనం నడవడానికి మార్గదర్శకులైనటువంటి ఒక మహానుభావులు ఉద్భవించినటువంటి రోజు చంద్రశేఖర. ఆ రోజు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఒక భగవంతుణ్ణి, ఎందుకంటే జగద్గురు శంకరులు పంచాయతన పూజ పెట్టారు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఒక భగవంతుని వాళ్ళు సేవించుకొని గురువులకు పూజ చేసుకొని ఆ గురువు అనుగ్రహం పొందినట్టయితే సాక్షాత్ జగద్గురు శంకరుల యొక్క రామానుజాచార్యుల యొక్క అనుగ్రహాన్ని మనం పొంది సుఖజీవనం చేస్తాము తల్లి. ఇది శుభం.